సగటు ప్రేక్షకుడికి ఇంకేదో కొత్తదనం కావాలి. ఫైట్స్ అయితే చాలా వినూత్నంగా రూపొందించగలగాలి. అప్పుడు మాత్రమే ఆ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఉదాహరణ 'పుష్ప 2' మూవీ అనే చెప్పాల్సి ఉంటుంది మరి. ఓటీటీలో రిలీజ్ అయినటువంటి ఈ మూవీకి ఇతర దేశాల్లో బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్తే అది చాలా చిన్న మాటే అవుద్ది. కామెంట్‌ల రూపంలో ఆ విషయం తెలుస్తూనే ఉంది. హాలీవుడ్ సినిమాలైనటువంటి మార్వెల్ మూవీస్‌ని వెనక్కి నెట్టి మరి ఈ మూవీ ఫస్ట్ ప్లేస్‌కొచ్చింది. ట్రెండింగ్‌లోకొచ్చిందంటే మూవీ యొక్క పెర్ఫార్మన్స్ ఏ విధంగా ఉందంటే తెలుస్తుంది. గ్రాఫిక్స్ అవే విజువల్స్. అందువల్ల జనానికి చూసి చూసి కొంత మొనాటనీ అనేది వచ్చేసిందని చెప్పాలి. మొహం ముత్తేసిందని చెప్పాలేమో బహుశా. 'పుష్ప' మూవీలో లాస్ట్ ఫైట్ డిజైన్ చేసినంత అద్భుతంగా డిజైన్ చేయాలి అని కొంతమందైతే హాలీవుడ్‌కి రిఫర్ చేస్తున్నారు ఈ విషయాన్ని. సుకుమార్ డిజైన్ చేసినటువంటి ఈ ఫైట్ మాత్రం పిచ్చగా నచ్చేసింది ప్రతి ఒక్కళ్ళకి. అందుకనే నార్త్ ఆడియన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పాలి. ఆల్రెడీ కలెక్షన్స్ రూపంలో ఆ విషయాన్ని నిరూపించారు. ఇప్పుడు వరల్డ్ ఆడియన్స్‌కైతే ఇది బాగా రీచ్ అయిందనే చెప్పాలి. అందుకనే నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది ఈ మూవీ. అల్లు అర్జున్ లాంటి వెపన్‌ని కరెక్ట్‌గా వాడుకుంటే మాత్రం ఒక మిస్సైల్ లాగా దూసుకెళ్తుందనే చెప్పాలి. దీనికి కరెక్ట్ ఉదాహరణ ఈ 'పుష్ప 1' మరియు 'పుష్ప 2' మూవీస్. సృష్టించిన మూవీ ఇదని చెప్పాలి. బాలీవుడ్‌లో మొదటి 4, 5 రోజులు తిరుగులేనటువంటి కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్‌లో ఏ మూవీ కూడా అందుకోలేనటువంటి కలెక్షన్స్ ఇది రాబట్టింది. అందుకని అక్కడ వండర్‌ఫుల్ పెర్ఫార్మన్స్ అయితే జరిగిందనే చెప్పాలి. ఇక ఏ బాలీవుడ్ మూవీ కూడా ఈ రికార్డ్‌ని అందుకునే అవకాశం దాదాపు లేదని అర్థమవుతుంది. ప్లానింగ్‌తో, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్‌తో 'పుష్ప 2' మూవీనైతే థియేటర్‌లోకి వదిలారు. అది కాస్త విజృంభించిందనే చెప్పాలి. అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ మూవీగా చరిత్రలో నిలుస్తుందని చెప్పాల్సి ఉంటుంది మరి. ఈ విధంగా చూసినా కూడా అల్లు అర్జున్ ఈ సెకండ్ పార్ట్‌లో మాత్రం అద్భుతంగా జీవించాడనే చెప్పాలి. అందువల్ల ఈ పెర్ఫార్మన్స్‌కి అవార్డ్ రావాలంటే అది ఆస్కార్ అవార్డ్ రావాల్సి ఉంటుంది. సో, దానికి అనుకూలంగా అక్కడ పావులు కదిపితే చాలా బావుంటుందని కొంతమంది ఫ్యాన్స్ అయితే కోరుతున్నారు. ఇందులో తప్పు కూడా లేదు. దానికి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది ఈ 'పుష్ప 2' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో. ఎందుకంటే వరల్డ్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఈ మూవీ ఇక పెర్ఫార్మన్స్ చేస్తూనే ఉంటుందని చెప్పాలి. అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు.